వెల్కమ్ టు హెచ్ఐపి. నా పేరు జగదీష్. C45 గ్రాండ్ టెస్ట్లో భాగంగా రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ పజిల్కి వెళ్ళి ఇచ్చాడండి. ఈ మోడల్ క్వశ్చన్స్ చేయాలంటే ఫస్ట్ లాజిక్స్ని వెతకాలండి. అంటే స్టేట్మెంట్స్కి ఎక్కడ మనకు లాజిక్ అవైలబుల్ ఉంటుందో, ఎక్కడ లాజిక్ మనకి దొరుకుతుందో ఆ పాయింట్ నుంచి మనము ఆన్సర్ని రాబట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయాలండి. అంటే ఒకవేళ ఇదే ఎగ్జామ్ మెయిన్ ప్రిలిమ్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం లాస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. 7 persons అభయ్, బాబ్, చెర్రీ, డయానా, ఇవా, ఫైజల్ అండ్ గీత్ అటెండ్ మ్యూజిక్ క్లాస్ ఇన్ 7 days ఫ్రమ్ సండే టు సాటర్డే. సండే నుంచి సాటర్డే వరకు 7 members మ్యూజిక్ క్లాస్కి అటెండ్ అయ్యారండి. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, సండే టు మండే 7 members మ్యూజిక్ క్లాస్కి అటెండ్ అయ్యారు. సో బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అభయ్ అటెండ్ ద క్లాస్ బిఫోర్ వెడ్నెస్డే. అంటే ఈ స్టేట్మెంట్ నుంచి అభయ్ బిఫోర్ వెడ్నెస్డే అనేది అటెండ్ అవుతాడు. అంటే వెడ్నెస్డే రోజు అటెండ్ కాడు. సో అభయ్ వెడ్నెస్డే రోజు అటెండ్ కాడు. బిఫోర్ అంటే సండే, మండే, ట్యూస్డేలో ఏదో ఒక రోజు అభయ్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ బట్ డస్ నాట్ అటెండ్ ఆన్ సండే. అభయ్ వెడ్నెస్డేకి ముందు అవుతాడు, వెడ్నెస్డే కాడు. సో మండే, ట్యూస్డే ఆర్ సండే అభయ్ కాడండి. సో అభయ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే ఎయిదర్ మండే ఆర్ ట్యూస్డే. నెక్స్ట్ డస్ నాట్ అటెండ్ ఆన్ సండే. ఓన్లీ 1 person అటెండ్స్ ద క్లాస్ బిట్వీన్ అభయ్ అండ్ చెర్రీ. ఈ పాయింట్ లాస్ట్లో చూద్దామండి. హూ డజంట్ అటెండ్ ద క్లాస్ ఆన్ సండే. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండింగ్ ద క్లాస్ బిఫోర్ డయానా ఈజ్ సేమ్ యాజ్ ఆఫ్టర్ అటెండింగ్ ద క్లాస్ బిట్వీన్ డయానా అండ్ ఆఫ్టర్ అటెండింగ్ ద డయానా ఈజ్ ద సేమ్ నెంబర్ యాజ్ ఆఫ్టర్ గీత్. ఈ లాజిక్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే అభయ్ మరియు చెర్రీ మధ్య తరగతికి ఒక వ్యక్తి మాత్రమే హాజరయ్యాడు. డయానాకు ముందు తరగతికి హాజరైన వారి సంఖ్య గీత్ తర్వాత హాజరైన సంఖ్య సమానం అన్నాడండి. సో డయానాకి ముందు ఎంతమంది అయితే అటెండ్ అవుతారో గీత్ తర్వాత కూడా అంతే మెంబర్స్ ఉండాలి. సో మనకి ఇక్కడ డయానా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 members ఉంటారు, ఇక్కడ ఎక్కువ ఉంటారు. సో ట్యూస్డే కాదు, ఆల్రెడీ మండే ఆర్ ఇక్కడ మనకు సెట్ అయింది. సో థర్స్డే గీత్ని చూజ్ చేసుకుంటే, అంటే ఇక్కడ థర్స్డే తర్వాత టూ ప్లేసెస్ ఉన్నాయండి. సో ఇక్కడ డయానాకు ముందు కూడా 2 places ఉండాలి. సో డయానా ట్యూస్డేగా తీసుకొచ్చాండి. అభయ్ మరియు చెర్రీ మధ్య తరగతి ఒక వ్యక్తి మాత్రమే హాజరయ్యారు. డయానాకు ముందు అంటే ఈ కండిషన్ ప్రకారం మనం వెళ్తే బాబు వెంటనే ఫైజల్ ముందు మరియు ఎవా తర్వాత తరగతికి హాజరయ్యాడండి. అంటే బాబు ప్లేస్ ఏమి ఉండాలి అంటే దీని నుండి కూడా మనకు ఎలాంటి క్లూ దొరకలేదు. డయానా మరియు ఎవా మధ్య తరగతికి హాజరైన వారి సంఖ్య డయానా మరియు బాబుల మధ్య కంటే 1 తక్కువ అండి. అంటే డయానా ప్లేస్ క్లియర్. సో డయానాకి ఎవాకి మధ్య, సో ఈ ప్లేస్లో ఎవాని కూర్చోబెడితే డయానాకి ఎవానకి మధ్య 1 place ఉందండి. సో వారి సంఖ్య డయానా మరియు బాబుల మధ్య కంటే 1 తక్కువ అన్నాడు. సో ఇక్కడ 1 తక్కువ అంటే ఇక్కడ 2 places ఉండాలండి. సో ఇక్కడ డయానా మరియు బాబుల మధ్య అంటే సో ఫ్రైడే రోజు బాబు తీసుకుంటే అంటే ఒక 2 places అనేది గ్యాప్ వస్తుందండి.
లాస్ట్ కండిషన్, డయానా తర్వాత ఫైజల్ తరగతికి హాజరయ్యాడు. అంటే డయానా తర్వాత ఫైజల్ తరగతికి హాజరయ్యాడు, చెర్రీ ఆదివారం తరగతికి హాజరు కాలేదనండి. సో ఇవానా అంటే మనకు మండే సాటర్డే ఖాళీ ఉంటుంది. సో మిగిలిన ప్లేస్ని లెస్ దెన్ బిట్వీన్ డయానా అండ్ బాబ్, ఫైజల్ అటెండ్ ద క్లాస్ ఆఫ్టర్ డయానా అని. అంటే ఫైజల్ ఇక్కడ ఈ కండిషన్ చూడండి, బాబ్ వెంటనే ఫైజల్ ముందు మరియు ఎవా తర్వాత తరగతికి హాజరయ్యాడు. సో సంఖ్య డయానా మరియు బాబుల మధ్య ఒకటి తక్కువ. డయానా తర్వాత ఫైజల్ తరగతికి హాజరయ్యాడు, చెర్రీ ఆదివారం తరగతికి హాజరు కాలేదు. సో సండే అటెండ్ అయింది ఎవా, మండే అభయ్, ట్యూస్డే డయానా, థర్స్డే గీత, ఫ్రైడే బాబు, సాటర్డే రిమైనింగ్ వాళ్ళండి. తర్వాత డయానా తర్వాత కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ ఫైజల్ వస్తాడు. మిగిలిపోయినది ఎవరండి క్యారెక్టరు, ఎవా, అభయ్, డయానా, చెర్రీ. వెడ్నెస్డే వచ్చేసి చెర్రీ అండి. సో ఇలాంటి పజిల్ క్వశ్చన్స్లో అంటే ఒక క్లూ నుండి ఇంకో క్లూకి లాజిక్ ఉండదండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే డయానాకి గీతికి అంటే ఈక్వల్ మెంబర్స్ అనేది ఉండాలి. సో ఆ పాయింట్ నుంచి ఒక కండిషన్ నుంచి ఏమో అంటే ఫస్ట్ అభయ్ ఒక అరేంజ్మెంట్ ఇచ్చాడు, తర్వాత డయానాకి బాబుకి మధ్య రిలేషన్ ఇచ్చాడు. సో ఈ 2 పాయింట్లు మీరు క్యాచ్ చేయగలిగితే సిరీస్ అనేది క్లారిటీ ఉంటుందండి. సో దీని మీద వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఎవా మరియు బాబుల మధ్య తరగతికి ఎంతమంది వ్యక్తులు హాజరవుతున్నారు? హౌ మెనీ పర్సన్స్ అటెండ్ క్లాస్ బిట్వీన్ ఎవా అండ్ బాబ్? చూస్తే ఎవాకి బాబ్కి మధ్య ఎంతమంది ఉన్నారండి? 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. సెకండ్ అనేది 4 మెంబర్స్ అనేది ఆన్సర్ అండి. గీత్ ఏ రోజు సంగీతం తరగతికి హాజరవుతారు? గీత్ వచ్చేసి థర్స్డే అండి, గురువారం రోజు అటెండ్ అవుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అనండి. ఫైజల్ అటెండ్ ఆన్ సండే. ఫైజల్ శనివారం రోజు అటెండ్ అవుతాడు. సో లాస్ట్లో ఉన్నాడు ఫైజల్ కాబట్టి సాటర్డే రోజు అటెండ్ అవుతాడండి. ఎవా ఆదివారం రోజు అటెండ్ అవుతుంది. సో స్టార్టింగ్లో ఎవా కూర్చున్నాడు, సండే రోజు అటెండ్ అవుతాడండి. డయానా బుధవారం రోజు అటెండ్ అవుతాడు. డయానా బుధవారం రోజు అటెండ్ కాడండి, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. బాబు శుక్రవారం అవుతుంది, ఇది కరెక్ట్. థర్డ్ వన్ అనేది అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నమైన దాన్ని గుర్తించాడండి. ఇక్కడ ఈ క్వశ్చన్కి చెర్రీ, బాబ్, ఫైజల్, గీత్, ఎవా, డయానా, అభయ్, గీత అని ఇచ్చాడండి. సో అరేంజ్మెంట్ ఒకసారి చూద్దాం. చెర్రీ బాబ్కి 1% గ్యాప్ ఉన్నారు. ఫైజల్ గీత్కి 1% ఉన్నారండి. ఫైజల్ గీత్కి 1% ఉన్నారు. ఎవా డయానాకి 1% ఉన్నారండి. డయానా ఇక్కడ 1% ఉన్నారు. ఎవా డయానాకి 1%. అభయ్ గీత్కి 2% ఉన్నారండి. సో మన ఆడ్ వన్ అనేది ఫోర్త్ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అండి. అంటే ఇక్కడ ఎవా డయానాకి 1%, అభయ్ గీత్కి 1%, చెర్రీ బాబ్కి 1%, ఫైజల్ గీత్కి 1%, ఇక్కడ 1%, ఇక్కడ 1%. ఈ అభయ్ గీత్కి మధ్య 2 వ్యక్తులు గ్యాప్ వస్తుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. పెయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఏ పర్సన్ సేడ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద ఉమెన్ who she is the mother of the husband of my mother. How is the lady in the photograph related to the person? ఇలాంటి క్వశ్చన్లు జనరల్గా మనము అజ్యూమ్ చేసుకొని చేయాలండి. అందులో ఒక తెలుగులో చూడండి, ఒక వ్యక్తి ఛాయాచిత్రాన్ని చూపుతూ ఈ విధంగా చెప్పాను, ఆమె నా తల్లి భర్త. ఇక్కడ నేనండి అజ్యూమ్ చేసుకుంటే ఆమె నా తల్లి మదర్, ప్రీవియస్ జనరేషన్ మదర్, భర్తకి ఆమె నా తల్లి, నేను మై మదర్. ఇక్కడ వాళ్ళ హస్బెండ్, తల్లికి అయిన మహిళ కుమార్తె అని చెప్పాను. అంటే ఈ మహిళ కుమార్తె అని చెప్పాను. సో నాకు ఈమె ఏమవుతుంది? ఆబ్వియస్గా
ఆంట్ అవుతుందండి. అంటే ఇంగ్లీష్లో చూడండి, ఏ పర్సన్ సెడ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద ఉమెన్ షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ మై మదర్. నా తల్లిగారి యొక్క భర్త యొక్క తల్లి అంటే తెలుగులో చెప్తే నాయనమ్మ యొక్క కుమార్తె అండి, మేనత్త అవుతుంది. సో ఇక్కడ మేనత్త ఆప్షన్లో లేదు కాబట్టి అత్త ఉన్నది. 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒక కోడ్ భాషలో ప్రైవేట్ను 9323644154 షార్ట్ హ్యాండ్ను 1638గా రాసినట్లయితే రెఫ్యూజల్ని ఏ విధంగా రాయవచ్చు అనేది క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ని ఏ విధంగా డీకోడ్ చేశారంటే ప్రైవేట్ని 932364415440గా రాశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైవేట్లో టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఈ మిడిల్ లెటర్ వీని ముందు లెటర్ని తర్వాత లెటర్ని అరేంజ్డ్గా రాయండి. ఆల్ఫాబెటికల్ అరేంజ్లో రాయండి. సీరియల్స్లో రాస్తే ఐపీఆర్ వస్తుందండి. ఐ అంటే 9 16 18 అండి. 16కి డబల్ చేస్తే 32 అండి. ఐని ఓవెల్ కాబట్టి యాస్టీజ్ రాశాడు. పీని డబల్ చేశాడండి 32. నెక్స్ట్ ఆర్ని 36 అండి డబల్ చేశాడు. సో ఆర్ ఆల్సో కాంబినేట్ కాబట్టి డబల్ చేశాడు. సో మిడ్ నెంబర్ని ఓవెల్ని వీని డబల్ చేశాడండి 22. దీన్ని డబల్ చేస్తే 44 వచ్చింది. సో ఏ అనేది ఓవెల్ యాస్టీజ్గా రాశాడండి. సో ఈ అనేది ఆల్సో ఓవెల్ 5ని యాస్టీజ్గా రాశాడండి. టీ అనేది కాన్సోనెంట్ డబల్ చేశాడండి 40. సో ఇదే ట్రిక్తో రెఫ్యూజల్ని ఏమని రాయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫ్యూజల్లో ఎన్ని క్యారెక్టర్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 7. సో మిడ్ లెటర్లో వచ్చేసి వి వస్తుందండి. సో ఆర్ఈఎఫ్ని ఈఎఫ్ఆర్వి ఫస్ట్ ఏఎల్ఎస్గా రాస్తే ఈ అనేది ఓవెల్ అండి యాస్టీజ్గా రాస్తాం. ఎఫ్ అనేది కాన్సోనెంట్ అండి 6కి డబల్ 12. ఆర్ అనేది కాన్సోనెంట్ అండి 18 డబల్ 36. వి అనేది ఆల్సో కాన్సోనెంట్ అండి 22కు డబల్ 44. ఏ అనేది ఓవెల్ అండి యాస్టీజ్గా 1 రాసాము. ఎల్ అనేది కాన్సోనెంట్ డబల్ 12 అంటే 24 వస్తుంది. ఎస్ అంటే కాన్సోనెంట్ 19 అంటే 38 వస్తుందండి. సో 51236 2144 బి అనేది అవర్ ఆన్సర్ అండి. సేమ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లోవర్ ఈజ్ కోడెడ్ యాజ్ 186, మూలిష్ ఈజ్ కోడెడ్ యాజ్ 320 అండ్ ఆప్షనల్ బి ఆప్షనల్ విల్ బి కోడెడ్. సో ఈ లోవర్ని 186గా రాశానండి. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీటి ఆపోజిట్ నెంబర్స్ తీసుకోండి. ఎల్కి ఆపోజిట్ ఓకి ఆపోజిట్ ఎల్, డికి ఆపోజిట్ డబ్ల్యూ, ఈకి ఆపోజిట్ వి, ఆర్కి ఆపోజిట్ ఐ అండి. వీటిని సమ్ చేస్తే టోటల్ 62 ఉంటుందండి. ఈ 62ని ఏం చేస్తున్నానండి? ఈ లోవర్లో ఎన్ని కాన్సోనెంట్ లెటర్స్ ఉన్నాయి? ఎన్ని కాన్సోనెంట్ లెటర్స్ ఉన్నాయండి? ఓ అనేది కాన్సోనెంట్ కాదు, ఈ అనేది కాన్సోనెంట్ కాదు, ఎల్ అనేది కాన్సోనెంట్, డబ్ల్యూ అనేది కాన్సోనెంట్, ఆర్ అనేది కాన్సోనెంట్. 1 2 3 ఉన్నాయి కదండి. ఈ 3తో 62ని మల్టిపుల్ చేయండి. 6 18 186 అనేది డీకోడ్ చేయబడ్డది అనమాట. లోవర్ని ఎలా డీకోడ్ చేయబడిందంటే ఆల్ఫాబెట్ని రివర్స్ ఆర్డర్లో రాసి సమ్ చేసేసి ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయో వాటితో మల్టిపుల్ చేస్తే డీకోడ్ అయింది. సో అడిగిన మన క్వశ్చన్ ఏంటంటే ఆప్షనల్ 99 + 15 114 వస్తుందండి. టోటల్ కాన్సోనెంట్స్ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే పి అనేది కాన్సోనెంట్, టి అనేది కాన్సోనెంట్, ఎన్ అనేది కాన్సోనెంట్, ఎల్ అనేది కాన్సోనెంట్. 4 వస్తున్నాయండి. 114 × 4 16 456 అనేది అవర్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ అనేది ఆన్సర్. టోటల్ కాన్సోనెంట్స్ 4 వస్తున్నాయండి. టోటల్ సమ్ చేస్తే 114 వస్తుంది. 114 ఇంటూ టోటల్ కాన్సోనెంట్స్ 456 అనేది అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్స్ అండి. దేర్ ఆర్ 7 persons PQRST U and V in a family. There are 2 married couples and 3 generations in this family. Q is father-in-law
ఆఫ్ టీ. ఒక కుటుంబంలో 7 వ్యక్తులు PQRSTU మరియు V ఉన్నారండి. ఆ కుటుంబంలో 2 పెళ్ళైన జంటలు మరియు 3 తరాలు ఉన్నాయి. QT యొక్క మామ అండి. సో ఇక్కడ మామ అంటే మేనమామ కాదు, ఫాదర్ ఇన్ లా అండి, అంటే వాళ్ళ కూతుర్ని ఇస్తాడు అనమాట. సో ఈ కండిషన్ ప్రకారం QT యొక్క అల్లుడు, టీ జెండర్ తెలియదు కాబట్టి టీ యొక్క అల్లుడు అంటే టీకు ఇక్కడ ఒక టీ యొక్క అల్లుడు. సో ఇతని కూతురునికి ఇతని జెండర్ తెలుసండి, అల్లుడు అంటే మేల్ వస్తుంది, అంటే ఇతనికి ఒక కూతురు ఉంటుంది. టీ యొక్క క్యూ ఈజ్ అ ఫాదర్ ఇన్ లా ఆఫ్, ఇక్కడ సమ్ తెలుగులో మిస్టేక్ పడ్డదండి. క్యూ ఈజ్ అ ఫాదర్ ఇన్ లా ఆఫ్ పి, అంటే క్యూ ఈజ్ అ ఫాదర్ ఇన్ లా ఆఫ్ టీ. క్యూ ఇక్కడ వైఫ్ తెలియదు, అంటే వీళ్ళ కూతురి యొక్క భర్త టీ అండి. సో పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్, పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్ అన్నాడు. అంటే ఇక్కడ పి తీసుకుంటే ఇక్కడ వీళ్ళ యొక్క మదర్ ఆర్ అండి. పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఆర్ యొక్క ఇక్కడ పి తీసుకున్నాను అనుకోండి, పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్, ఇది జెండర్ మేల్ అనుకుంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. సో పి ఆర్ యొక్క తల్లి, ఎస్టీ యొక్క మేనల్లుడు, ఎస్టీ యొక్క మేనల్లుడు అండి. సో ఆర్ యు యొక్క మేనకోడలు, పి యొక్క బావ, ఎస్ యొక్క తల్లి. అంటే ఈ కండిషన్స్ అన్నీ రాసే ముందు మనం ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. క్రింది వారిలో క్యూ యొక్క పిల్లలు ఎవరు అన్నాడండి. అంటే క్రింది వారిలో ప్రీవియస్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు ఆర్ యొక్క తండ్రి అన్నాడు. అంటే ఆర్ యొక్క తండ్రి, ఆర్ క్యూ యొక్క కూతురు అనుకుంటున్నాం కాబట్టి ఆర్ యొక్క తండ్రి క్యూ అవుతాడండి. సో ఇక్కడ ఆల్ రిలేషన్స్ చేయనవసరం లేదు. సో ఆర్ యొక్క తండ్రి క్యూ అవుతున్నాడండి. క్రింది వారిలో క్యూ యొక్క పిల్లలు ఎవరు, క్యూ యొక్క పిల్లలు పి అండి, వి కాదు. సో ఇలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు పి సేమ్ ఆప్షన్లో ఉన్నప్పుడు ఇది తీసుకోవద్దండి. అంటే వి కాదు కదా, సంథింగ్ బావా అనేది రిలేషన్ ఇచ్చాడు. సో అలా అది కాదు, ఎస్ఆర్ కాదు, టియు కాదు, నన్ అండి ఆన్సర్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ కంక్లూజన్ అండి. ఆల్ క్రోస్ ఆర్ బ్లాక్, ఆల్ మైస్ ఆర్ బ్లాక్. ఇక్కడ ఇది క్రోస్, ఆల్ క్రోస్ ఆర్ బ్లాక్ అండి, ఆల్ మైస్ ఆర్ బ్లాక్ అన్నాడు. ఆల్ మైస్ ఆర్, ఈ మైస్ అనుకుంటే ఆల్ మైస్ ఆర్ బ్లాక్ అండి. సో ఈ పటన్ ఇంటర్నల్ ఇది వస్తుంది కాబట్టి సో ఈ ఫిగర్ని ఆల్ క్రోస్ ఆర్ మైస్, ఆల్ మైస్ ఆర్ బ్లాక్గా తీసుకోవచ్చు అండి. సో ఫ్యూ క్యాట్స్ ఆర్ క్రోడ్స్, ఫ్యూ క్యాట్స్ ఆర్ క్రోడ్స్. నెక్స్ట్ కంక్లూజన్ చూద్దామండి. ఎవ్రీ మైస్ ఈజ్ క్రో, అన్ని కాకులు బ్లాక్ అండి. అన్ని కాకులు బ్లాక్ అవుతుందండి, కాదు. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది కాదు. అన్ని ఎలుకలు బ్లాక్ అండి, అన్ని ఎలుకలు బ్లాక్, ఇంటర్నల్ నుంచి అవుటర్కి వస్తుంది కాబట్టి సో సెకండ్ కంక్లూజన్ అనేది కరెక్ట్ అండి. అన్ని పిల్లులు బ్లాక్ అండి. ఆల్ క్యాట్స్ ఆర్ అన్నీ కాదు కదండి. సో ఓన్లీ కంక్లూజన్ 2 అనేది మనకి పాసిబుల్. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, ఎవ్రీ మైస్, ఎవ్రీ అన్న ఆల్ అన్న ఒకటే అండి. ఫ్యూ అంటే కొన్ని, ఫ్యూ అన్న సమ్ అన్న ఒకటే. ఈ కొంచెం ఈ ట్రిక్ చూడండి, ఇట్స్ క్లియర్. ఓన్లీ 2 అనేది ఆప్షన్ 1 సెకండ్ అండి, ఓన్లీ 2 ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓన్లీ ఫ్యూ హార్ట్ ఈజ్ ఆర్మ్ అండి. ఇది హార్ట్ కాదు, హెచ్ అంటే హార్ట్ అండి, డబ్ల్యూ అంటే ఆర్మ్. ఓన్లీ ఫ్యూ కొన్ని మాత్రమే వార్మ్ ఉంటాయండి. నో వార్మ్ ఈజ్ కోల్డ్, నో వార్మ్ ఈజ్ కోల్డ్ అండి. ఓన్లీ ఫ్యూ కోల్డ్ ఈజ్ వాటర్, ఓన్లీ ఫ్యూ కోల్డ్
ఈజ్ వాటర్. ఇది ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ హార్మ్, ఇది ఓన్లీ ఫ్యూ కోల్డ్ అనేది హార్మ్ అండి. ఒకసారి తెలుగులో చూడండి, కొన్ని వేడి మాత్రమే వెచ్చగా అండి. అంటే ఓన్లీ హాట్ ఈజ్ వార్మ్. ఏ వెచ్చగా చల్లని కాదు అన్నాడు. ఏ వెచ్చనిది కోల్డ్ కాదు. కొన్ని చల్లనివి మాత్రమే నీళ్ళు, కొన్ని చల్లనివి మాత్రమే వాటర్ అండి, కొన్ని చల్లనివి మాత్రమే నీళ్ళు. అన్ని నీళ్ళు ద్రవం అన్నాడండి. ఆల్ వాటర్ లిక్విడ్ అన్నాడు. సో ఈ ఫిగర్ని బట్టి నెక్స్ట్ మనము కంక్లూజన్స్ చూస్తే కొన్ని ద్రవాలు చల్లగా కావచ్చు, కొన్ని ద్రవాలు చల్లగా కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. ఇది డెఫినెట్ స్టేట్మెంట్ అనేది కాదు. ఖచ్చితమైన డెఫినెట్ కావచ్చు అంటే మే ఇట్ ఈస్ పాసిబుల్ అంటే కొన్ని ద్రవాలు కావచ్చు కాకపోవచ్చు. సో ఇది పెండింగ్లో ఉంచుదామండి. ఎయిదర్ ఆప్షన్ ఉందేమో, ఎయిదర్ కోసం వెయిట్ చేద్దాం. కొన్ని నీళ్ళు వెచ్చగా కాదు, కొన్ని నీళ్ళు వెచ్చగా కాదు, వార్మ్ కాదు. సో ఇట్ ఈస్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ దీనికి కోల్డ్ కాదని చెప్పాను, కోల్డ్లో వార్మ్ పార్టే. సో ఇట్ ఈస్ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అన్నీ చల్లగా వెచ్చగా కావచ్చు, అన్నీ చల్లగా వెచ్చగా కావచ్చు. సో ఇది కూడా కాదండి, అన్నీ చల్లగా వార్మ్, అసలు దీనికి రిలేషనే లేదు. సో ఓన్లీ ఒకవేళ ఆప్షన్లో ఎయిదర్ అని ఇస్తే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సిలోలిజంలో, ఒకవేళ ఆప్షన్ ఎయిదర్ అని ఇస్తే దీన్ని మనం పెండింగ్లో పెట్టాం కదా, కొన్ని ద్రవం చల్లగా కావచ్చు, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇది అన్ని చల్లగా వెచ్చగా కావచ్చు అన్నాడు. అంటే ఇక్కడ కొన్ని అని ఉంటే, ఇక్కడ కొన్ని అని ఉంటే ఎయిదర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే కొన్ని అయినాయి అంటే కొన్ని కావని మీనింగ్, అన్నీ అవుతున్నాయి అంటే ఇక్కడ మనము సిలోలిజంలో తీసుకునేటప్పుడు ఇంటర్నల్ నుంచి అంటే అన్నీ, ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, దీని ఆన్సర్ థర్డ్ వన్ అండి, ఓన్లీ 2 ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ A denotes plus, B denotes into, C denotes minus, D denotes divided by, then what will come in place of question mark? The following equation. So as is the equation రాదామండి. 13 B means into 9, D means divided by 3, A means plus 14, D means divided by 7, B means into 6, C denotes minus 2, 1, A means plus 32, B means into 2, ఈక్వల్ ఎంత అనేది క్వశ్చన్ అండి. సో దీన్ని సాల్వ్ చేస్తే 13 ఇంటూ హాఫ్ ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేద్దామండి. 13 ఇంటూ 9 117 divided by 3 plus 14 by 7 2 into 6 minus 21 plus 64. So 3 3 ja 3 9 ja plus 12 minus 21 plus 64 and so 64 12 64 plus 10 74 76 plus 39 115 అండి. 115 minus 21 94 అనేది ఆన్సర్ అండి. 4th వన్ అనేది ఆన్సర్. ఆన్సర్ చేసి క్యాల్కులేషన్ పార్ట్ అండి, క్యాల్కులేషన్ కొంచెం జాగ్రత్తగా చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7 35 13 9 24 14 13 120 క్వశ్చన్ మార్క్ అండి. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఇలాంటి క్వశ్చన్ మామూలుగా ఎగ్జామ్స్లో, ఇదే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకోండి, ఇదే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నది క్రాక్ అవుతలేదు. సో నెంబర్స్ ఉంటే మనము ఆటాడుకోవాలండి. అంటే ఏ నెంబర్కి ఎలాంటి రిలేషన్ ఉందో అది మీకు ప్రాక్టీస్లో తెలుస్తుంది. ఫస్ట్ నేను ఈ క్వశ్చన్ చేసిన ఒక 10 seconds తర్వాత ఈ సిరీస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 35 24 120 అండి. ఈ రిలేషన్ ఏంటంటే ఇది
స్క్వేర్ మైనస్ అంటే 6 స్క్వేర్ -1 అనుకున్నది, ఇది 5 స్క్వేర్ -1 అనుకున్నది, ఇది 11 స్క్వేర్ -1 ఉన్నది. అంటే స్క్వేర్ ఏదో స్క్వేర్ వేసి మైనస్ చేశాడు అండి. ఏం స్క్వేర్ వేసాడు? 13 - 7. 13 - 7 ఎంత అండి? 6. ఈ 6 స్క్వేర్ -1 చేస్తే 35 వచ్చినది. 9, 4, 5 డిఫరెంట్ అండి. 5 స్క్వేర్ -1 చేస్తే 24 వచ్చినది. సో నెక్స్ట్ 13 దేని స్క్వేర్ మైనస్ చేస్తే మనకు 121 - 1 రావాలి. ఇట్స్ క్లియర్, అర్థమవుతుందా అండి? అంటే ఇక్కడ ఆప్షన్లో 13 అంటే 24కి వెళ్ళి 13 తీసేస్తే 1, 1, 11 స్క్వేర్ -1 అండి. సో 121 - 1 120 వచ్చింది. సో ఇక్కడ ఉండాల్సిన నెంబర్ ఏంటండి? 24. ఏం లేదండి, మిడ్ నెంబర్ రావాలంటే 13 - 7 6 స్క్వేర్ -1, 14 - 9 5 స్క్వేర్ -1, క్వశ్చన్ మార్క్ -13 స్క్వేర్ -1 అంటే ఇక్కడ 24 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 1694 797 ఇచ్చాడు, 42 19 28 277 28 ఇచ్చాడు, 60 క్వశ్చన్ మార్క్ 50 57 45 ఇచ్చాడండి. సో ఏది చేస్తే మిడ్ నెంబర్ వస్తున్నది చూస్తే 16 - 7 అండి. 16 - 7 ఎంత? 9. ఇక్కడ 7 - 4 7 - 4 ఎంత అండి? 3. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీన్ని స్క్వేర్ వేస్తున్నానండి. అంటే ఫస్ట్ ఈ 16 - 7 చేసిన తర్వాత 9 వచ్చినది, దాన్ని స్క్వేర్ వేస్తున్నాడు. ప్లస్ 7 - 4 3 వచ్చిందండి, దాన్ని స్క్వేర్ వేస్తున్నాడు. దీని స్క్వేర్ ఎంత అండి? 81. 3 స్క్వేర్ ఎంత అండి? 9. సో మిడ్ నెంబర్ అనేది 90 వచ్చినది. అదేవిధంగా 42 - 28 42 28 4 1 అంటే 14 స్క్వేర్ ప్లస్ 28 19 సో 9 స్క్వేర్, ఇది 196 అండి, ఇది 81 7 277 అనేది వచ్చిందండి మిడ్ నెంబర్. ఏం లేదు, 42 - 28 స్క్వేర్ 28 - 19 స్క్వేర్ వేస్తే ప్లస్ చేయాలండి. అంటే 42 - 28 స్క్వేర్ ప్లస్ 28 - 19 స్క్వేర్ రెండు చేసేసి ప్లస్ చేస్తే 277 వచ్చింది. సో 57 నెక్స్ట్ ఏంటంటే 57 - 50 7 స్క్వేరు 60 - 45 15 స్క్వేర్ అండి. సో అది 45 అది 49 15 స్క్వేర్ అంటే 225. 275 అనేది 94 అండి, ఇది 954 274 అనేది అవర్ ఆన్సర్. ఫస్ట్ వన్ అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అబ్బాయిల వరుసలో ఏ ఎడమ నుండి 9 అయితే బి కొడి నుండి 8, సి సరిగ్గా ఏ మరియు బి మధ్యలో కూర్చుంటే సి కుడి చివరి నుండి 15 వరుసలోనే మొత్తం వ్యక్తుల సంఖ్యను కనుగొనండి. ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ సి కుడి చివరి నుండి 15 ర్యాంక్, సి ర్యాంక్ ఇచ్చాడు 15. ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. కండిషన్ ఏంటంటే ఏకు మరియు బికు మధ్యలో సి కూర్చుంటానండి, మిడిల్లో సి ఉంటాడు, ఇక్కడ ఏబీలు ఉంటారు. సో ఇతని ర్యాంకు 15. సో ఇతని ర్యాంక్ 15 అంటే ఈక్వల్ కావాలి కదా, ఇంటూ 2 చేసేసాను. 30 అనేది అవర్ ఆన్సర్ అండి. 45 మెంబర్స్ విద్యార్థులతో కూడిన తరగతిలో ఒక అబ్బాయికి 20 ర్యాంక్ వచ్చిందండి. ఇద్దరు అబ్బాయిలు చేరినప్పుడు అతని ర్యాంకు 1 పడిపోయింది, చివరి నుండి ర్యాంక్ ఎంత అన్నాడు. అంటే టోటల్ క్లాస్లో టోటల్ ఉన్నది 45 మెంబర్స్ అండి. కూడిన తర్వాత ఒక అబ్బాయికి 20th ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ అంటే టాప్ నుంచి కదా, అంటే ఫస్ట్ నుంచి తీసుకుంటారు కదా, ఫస్ట్ నుంచి 20 ర్యాంక్ వచ్చిందండి. సో ఇద్దరు వ్యక్తులు యాడ్ అయ్యారు, టోటల్ ఇద్దరు వ్యక్తులు యాడ్ అవుతున్నారు, అంటే టోటల్ ఎంత అవుతున్నారండి 47 అవుతున్నారు. అందులో ఇద్దరు వ్యక్తులు యాడ్ కావడం వల్ల ఇతను ర్యాంక్ 1 పడిపోయిందండి. చెప్పండి, ఇప్పుడు ఒక ర్యాంక్ పడిపోయిందంటే 19 తీసుకుంటారా 21? ఆబ్వియస్గా 21 అండి. ఒక ర్యాంకు పడిపోయిందంటే అతని ర్యాంక్ 1 తగ్గిందంటే 20 ప్లేస్లో ఉండేటోడు 21 ప్లేస్కి వచ్చాడు. సో అంటే ఆ ఇద్దరిలో ఒకడు ఈ 21 ప్లేస్కి అంటే ఈ ముందు ప్లేస్లో ఉంటాడు, అతనికంటే ముందు ప్లేస్లో ఒక ప్లేస్ని ఆక్యుపై చేసి ఉంటాడు. ఇద్దరు అబ్బాయిలు చేరినప్పుడు అతని ర్యాంకు 1 పడిపోయింది, చివరి నుండి ర్యాంక్ ఎంత అన్నాడు. టోటల్ ఇక్కడ
47 మెంబర్స్ కదండి. 47 మైనస్ 21, 26 ప్లస్ 1, n-1 ఫార్ములా అండి. టోటల్ అతని ర్యాంక్ లాస్ట్ నుంచి 27. ఒక పెట్టె యొక్క 2 ధోరణులు చూపబడ్డాయి. ఈ పెట్టె మడత పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు. సో డైస్కెల్ అండి 7, 6, 4 ఇచ్చాడు, 5, 3, 8 ఇచ్చాడండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలండి. ఎలా అంటే 7కి 4 పక్కన ఉన్నది, 7కి 6 పక్కన ఉన్నది. సో 7కి 6 ఆపోజిట్ కాదు, 7కి 4 ఆపోజిట్ కాదు. సో అదేవిధంగా 5కి 3 ఆపోజిట్ కాదు, 5కి 8 ఆపోజిట్ కాదు. సో 3కి 8 కాదు. ఆ విధంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆపోజిట్ చూసుకుంటే 5కి 8 ఉన్నదండి. సో 5, 8 పక్క పక్కనే ఉన్నాయి. ఆపోజిట్లో ఎట్టి పరిస్థితులు ఉండొద్దు. ఫస్ట్ ఆప్షన్ అనేది డిలీటెడ్. సెకండ్ 3కి 4 ఉన్నదండి, 3కి 4 ఉన్నది, 6కి 8 ఉన్నదండి. అంటే 6కు 8 ఉన్నది, 7కు 5 ఉన్నదండి. సో ఇది ఛాన్సెస్ ఉన్నది. నెక్స్ట్ వెరిఫై చేద్దాం. 3కి 5 ఉన్నదండి, 3, 5లు పక్క పక్కన ఉన్నాయి, ఆపోజిట్ ఉండొద్దు. ఇది కాదండి. 5కి 8 ఉన్నదండి, 5, 8 పక్క పక్కన ఉన్నాయి, 5, 8 అనేది ఆపోజిట్ ఉండదు. సో ఇది ఫామ్ అవుతుంది అంటే చేస్తే నార్మల్గా మెథడ్లో చేస్తే లెంతీ టైం అండి. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ అండి. పర్సంటేజ్ ఇది ఇచ్చాడండి. మిర్రర్ని ఒక్క కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సారీ ఫర్ దిస్. మిర్రర్ని పీక్యూలో అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అరేంజ్ చేశాడు, రైట్ సైడ్ అరేంజ్ చేశాడండి. ఇది రైట్ సైడ్ అరేంజ్ చేశాడు. సో అరేంజ్మెంట్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో ఈ రిప్లికేషన్ అనేది పర్సంటేజ్ వి సింబల్ ఇది కాదండి. ఆర్ని అబ్జర్వ్ చేస్తే తలక్రిందులుగా ఉంది, ఇది కాదు. సో థర్డ్ వన్ అనేది అవర్ ఆన్సర్ అండి. డైరెక్షన్స్ ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ ద ఎగ్జాగాన్ స్టాండ్స్ ఫర్ పోలీస్ ఆఫీసర్స్. ఎగ్జాగాన్ అనేది పోలీస్ ఆఫీసర్ని రిఫ్లెక్ట్ చేస్తుందండి. పెంటగాన్ స్టాండ్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్. పెంటగాన్ అనేది గ్రాడ్యుయేట్స్ని రిప్లికేట్ చేస్తుందండి. సర్కిల్ స్టాండ్స్ ఫర్ ఫీమేల్. సర్కిల్ మహిళలను రిప్లికేట్ చేస్తుందండి. అండ్ స్క్వేర్ స్టాండ్స్ ఫర్ ఇండియన్స్. చతురస్రము భారతీయులని రిప్లికేట్ చేస్తుందండి. ద గివెన్ నెంబర్స్ రిప్రజెంట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దట్ పర్టికులర్ కేటగిరీ. క్వశ్చన్ చూద్దామండి, తెలుగులో అండి. కింది వెన్ చిత్రంలో షడ్భుజి అనేది పోలీస్ అధికారులను, పెంటగాన్ అనేది గ్రాడ్యుయేట్స్ని, వృత్తం అనేది స్త్రీలను మరియు చతురస్రం అనేది భారతీయులను సూచిస్తుంది. సంఖ్యలు నిర్దిష్ట వర్గంలోని వ్యక్తుల సంఖ్యను సూచిస్తాయి. డయాగ్రామ్ ప్రకారం మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఎంతమంది భారతీయ పోలీస్ అధికారులు గ్రాడ్యుయేట్లు కానీ మహిళలు కాదు అన్నాడు. అంటే మనకి ఏదైనా ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి, గ్రాడ్యుయేట్స్ ఉండాలి, ఫీమేల్స్ ఉండకూడదండి. సో ఫీమేల్స్ ఉండొద్దు అంటే ఈ సర్కిల్ మొత్తం ఉండొద్దు. ఈ సర్కిల్ మొత్తం కాకుండా ఓన్లీ ఇది ఈ పెంటాగాన్ అబ్జర్వ్ చేస్తే మనకు 11 మెంబర్స్ అనేది ఉంటారండి. ఎంతమంది భారతీయ పోలీస్ అధికారులు కలండి. హౌ మెనీ ఇండియన్స్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ అన్నాడు. ఇక్కడ ఎంతమంది ఇండియన్స్ అంటే ఎంతమంది స్క్వేర్స్ పోలీస్ ఆఫీసర్స్ అండి. అంటే ఎన్ని స్క్వేర్స్ మనకు పెంటగాన్లో ఉన్నాయి. సో కౌంట్ చేస్తే మనకి 32 అనేది వస్తుందండి. ఎంతమంది పోలీస్ ఆఫీస్ క్వశ్చన్ ఏంటి వస్తుంది, ఎంతమంది భారతీయ పోలీస్ అధికారులు కలరన్నాడు. ఎంతమంది భారతీయ అంటే స్క్వేర్ ఉండాలండి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ ఉండాలి. వాళ్ళు అంటే స్క్వేర్ పెంటగాన్లో ఉండాలండి. స్క్వేర్ పెంటగాన్లో ఉన్న వ్యక్తులు ఎంతమంది కౌంట్ చేస్తే 11 + 2 13, 8, 21, 15, 36 మెంబర్స్ అనేది ఆన్సర్ అండి. అంటే ఏం లేదు అంటే వీ రెండింటిని కంబైన్గా ఉండే ఎంతమంది ఉన్నారో చూసుకుంటే సరిపోతుంది. 36 అనేది అవర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ వాజ్ బోర్న్ మండే 24th March 1980. విచ్ డే ఆఫ్ ద వీక్ వాజ్ ఇట్ వెన్ he celebrates his birthday in the 2021?
రాహుల్ ఫస్ట్ బర్త్డేని 24th మార్చ్ 1980 అండి. అంటే ఫస్ట్ అతని బర్త్డేని 24th మార్చ్ 1980 చేసుకున్నా. అంటే ఈ 24th బర్త్డే అయితే చేంజ్ కాదండి. 24th మార్చ్ 2021లో ఏ డేట్ వస్తుందన్నాడు. అంటే ఈరోజు ఏ రోజు అండి చేసుకుంది? మండే చేసుకున్నాడు. సో మనం క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ 1980 ఇయర్ అంటే 1900 to 1999 అంటే 19th సెంచరీ అనేది ఇయర్ కోడ్ అనేది 0 అండి. 2000 నుంచి 119 2000 సెంచరీ వచ్చేసి ఇయర్ కోడ్ 6. ఈ ఒక్క విషయము కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ చేస్తే 24 ప్లస్ మంత్ కోడ్ 3 ప్లస్ ఇయర్ కోడ్ 0 ప్లస్ లాస్ట్ 2 digits ఆఫ్ ఇయర్ 80 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ 20 చేస్తే బై 7 అండి. 24 27 107 ప్లస్ 20 127 బై 7 7 1 జా 7 5 మిగులుతుందండి. 7 8 జా 56 1 మిగులుతుందండి. అంటే 0 అంటే సాటర్డే, 1 అంటే సండే వస్తుంది, ప్లస్ 1 యాడ్ చేసుకోవాలండి, మండే వస్తుంది. సో అదేవిధంగా 24th మార్చ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 24th మార్చ్ 2021 అండి. 24th మార్చ్ అంటే ఇక్కడ 4 అండి కోడ్. ఇక్కడ 4 మొత్తం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటి పెంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి 24 28 108 128 వస్తుందండి. 128 7 1 జా 7 5 మిగులుతుంది, 7 8 జా 56 అంటే 2 వస్తుంది. ఆబ్వియస్గా మనం ఒకటి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, మండే వస్తుంది ఆ రోజు. సో ముందు ఈ పార్ట్ చేయాలండి. అంటే ఎగ్జామ్లో నేను ఎందుకు ఆల్రెడీ మండే ఇచ్చాడు అంటే ఒకవేళ అయితే రాహుల్ 24th మండే అవుతే అంటే ఒకవేళ ఇక్కడ మండే కాకపోతే అది ఎంత యాడ్ చేస్తున్నాడు, ఎంత సబ్స్క్రైబ్ చేస్తుండో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసేసి మనం ఇక్కడ ఏం యాడ్ కావాలి కాబట్టి యాస్ట్గా తీసుకుంటున్నాము. అలానే డైరెక్ట్ చేయకండి. ఫస్ట్ ఇది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఏం అడుగుతుండో ఆ క్వశ్చన్ చేయండి. 24th 4 2021 అంటే ఇయర్ కోడ్ 6 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 5 ప్లస్ లాస్ట్ 2 digits ఆఫ్ ఇయర్ 21 26 32 36 40 60 వస్తుందండి. 7 8 జా 56 4 మిగులుతుంది. 4 అంటే మనకు బుధవారం వస్తుందండి. సెకండ్ వన్ అనేది అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద గివెన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద నెంబర్ లెటర్స్ అండ్ సింబల్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇట్. ఇచ్చిన సంఖ్యలు అక్షరాలు మరియు చిహ్నాలు అమరికను జాగ్రత్తగా చదవండి, దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వన్నాడు. అంటే ఈ సిరీస్ ఇచ్చాడండి. అడిగిన క్వశ్చన్ ఏదో చూద్దాం. ఇచ్చిన అమరికలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అవి వెంటనే అనుసరించబడతాయి లేదా వెంటనే ప్రధాన సంఖ్యతో ముందుకు వస్తాయి అన్నాడు. సో ఎలా ఉన్నాయి అలా అంటే ఇచ్చిన అమరికలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు అంటే క్యారెక్టర్స్ అండి, ఏబిసి వరకు వెంటనే లేదా వెంటనే ప్రధాన సంఖ్యలతో ఉంటాయి. అంటే 2 ముందు క్యారెక్టర్ ఉండాలి. అలా ఎన్ని ఉన్నాయి చూస్తే 1 ఇది సింబల్ అండి, కాదు ఇది ప్రైమ్ నెంబర్, కాదు ఇది ప్రైమ్ నెంబర్. 1 ఇది సింబల్ అండి, ఇది 1 ఇది 2. ప్రైమ్ నెంబర్స్ చెక్ చేస్తే 3 4 5 ఇక్కడ ఒకటి 6 ఉన్నాయండి. టోటల్ 6 ఉన్నాయి. కౌంట్ చేయడం అంటే ఎన్ని అక్షరాలు ఆ విధంగా ఉన్నాయో టోటల్ కౌంట్ చేస్తే మనకు 6 వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన అమరికలో కుడి చివర నుండి 3వ గుర్తుకి, ఎడమ నుండి 6వ సంఖ్యకు మరియు ఎడమ నుండి 8వ సంఖ్యకు మొత్తం ఎంత అని టోటల్ సమ్ అడిగిండు. ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 8th నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్. 8th నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అనండి. 6th నెంబర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద థర్డ్ సింబల్ ఫ్రమ్ ద రైట్ సైడ్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన అమరికలో కుడి చివరి నుండి 3వ గుర్తు అన్నాడండి. అంటే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే సింబల్కి అంటే ఇక్కడ సింబల్ అనేది ఎక్స్ అనేది సింబల్ అనుకోండి, అంటే ఈ ఎక్స్ సింబల్స్ని కౌంట్ చేయాలి. సో 3వ గుర్తుకి ఎడమన 6వ సంఖ్య, ఎడమ వైపున 6వ సంఖ్య చేస్తే 3వ గుర్తు అనండి. అంటే ఫస్ట్ గుర్తు, సెకండ్ గుర్తు, బీటా అనేది ఫస్ట్ గుర్తు, యాష్ అనేది సెకండ్ గుర్తు,
ఎట్ ద రేట్ అనేది థర్డ్ గుర్తండి. ఇక్కడ నుంచి 6వ సంఖ్య 1 2 3 4 5 6 అండి. అంటే ఇక్కడ 5 వస్తుంది ప్లస్ 6వ సంఖ్య మరియు ఎడమ నుండి 8వ సంఖ్య అన్నానండి. ఎడమ నుండి 8th ప్లేస్లో మనకి 1 2 3 4 5 అంటే మనకు లెక్క పెట్టాల్సింది ఏంటంటే 6 సంఖ్య అండి, 6వ సంఖ్య అన్నాడు. సో ఫస్ట్ 2 అనేది ఫస్ట్, 9 అనేది సెకండ్, 7 అనేది థర్డ్, 4th 5th 6th లెటర్ వచ్చేసి మనకి దీని నుండి మళ్ళీ 6th లెటర్ వచ్చేసి 2 వస్తుందండి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎడమ నుండి 6th లెటర్ వచ్చేసి మనకి 1 2 3 4 5 6 అనేది 2 వస్తుందండి. 5 + 2 7 అనేది అవర్ ఆన్సర్. ఏం లేదండి, అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం అడుగుతుండో యాస్టీస్గా అదే తీసుకోవాలండి. అంటే అక్షరాలకు మనం ఎలా జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తామంటే డైరెక్ట్ తీసుకుంటాం. అంటే ఏ నెంబర్ వస్తుంది డైరెక్ట్ ఎడమ నుండి అన్నాడు కదా, అంటే సింబల్ నుండా, అంటే 3వ సింబల్, అంటే 3వ సింబల్కి 8వ అక్షరం అన్నాడు. అంటే 3వ సింబల్ అంటే 3వ సింబల్ అంటే 3వ గుర్తు. అంటే ఫస్ట్ ఏ గుర్తుందండి, ఫస్ట్ బీటా ఉన్నది, తర్వాత యాష్ ఉన్నది, తర్వాత ఎట్ ద రేట్ ఉన్నది. అంటే దీని నుండి 8వ సంఖ్య, దానికి ప్లస్ మళ్ళీ ఆ గుర్తు నుండి, అంటే ఆ సంఖ్య నుండి, అంటే ఏం చెప్తున్నాడో అదే చేయాలండి. అంటే మనకు వచ్చిన ఆలోచన కాకుండా రీజనింగ్లో అతన్ని, అంటే ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడో అది చేసుకొని చూస్తే మనకు 8th క్యారెక్టర్ వచ్చేసి 8th నెంబర్ వచ్చేసి 5, ఆ క్యారెక్టర్ నుండి లెఫ్ట్ సైడ్ థర్డ్ నెంబర్ వచ్చేసి 2, టోటల్ అనేది 7 అవుతుందండి.